హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో మనం బెల్లం కజ్జికాయల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దీనికోసంగా నేను 2 కప్పుల దాకా మైదా పిండిని తీసుకున్నాను. అలాగే ఒక అరకప్పు బాంబే రవ్వ, అదే అండి ఉప్మా రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పునైతే యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రవ్వ, పిండి, నెయ్యి, ఈ ఉప్పు అన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. వాటర్ అనేది మీకు ఎంత అయితే పడతాయో అంత యాడ్ చేసుకోండి. చూసుకొని యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ వేసేయకూడదు, మరి తక్కువ కూడా కాకుండా ఇలా చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసేసుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాక మనం ఇందులోకి పూర్ణాన్ని అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసంగా నేను 1 కప్పు దాకా ఎండు కొబ్బరిని తురిమి తీసుకున్నాను. అలాగే కొద్దిగా బాదం పప్పును కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే జీడిపప్పును కూడా చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఇందులోకి ఒక చిన్న కప్పు బాంబే రవ్వను కూడా వేసుకోండి. ఈ 2 బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయాలండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా స్పెషల్గా బెల్లము రవ్వ వేసి చేయండి, కజ్జికాయలు చాలా బాగా వస్తాయి. ఇదండి, ఇప్పుడు 1 కప్పు దాకా బెల్లంని అయితే తురిమేసి తీసుకున్నానండి నేను. ఇప్పుడు వేసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు మనం వేడి చేస్తున్నాం కదా, ఇప్పుడే కొంచెం బెల్లం అనేది బాగా కరుగుతుందండి. అంతేకాకుండా మనం కజ్జికాయలో పెట్టేసి పెడతాం కదా, అప్పుడు కూడా లోపల హీట్కి బెల్లం బాగా కరిగి పాకంలాగా అయ్యి ఈ పూర్ణంకి చాలా టేస్ట్ వస్తుంది. ఈసారి కజ్జికాయలు చేసేటప్పుడు మీరు ఈ విధంగా చూర్ణాన్ని అయితే రెడీ చేసుకొని పెట్టి చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇద్దండి, దీనిలోకి కొద్దిగా ఎలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఎలాచీ ఫ్లేవరు చాలా బాగుంటుంది, స్మెల్ ఖచ్చితంగా వేసుకోండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న రౌండ్గా బాల్స్లా చేసుకొని మనం కజ్జికాయలు చేసేదానికి చపాతీలాగా చేసుకోవాలండి. ముందు ఈ విధంగా చపాతీలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు వత్తే మిషన్ ఉంది కదా, ఈ మిషన్కి చుట్టూ ఆయిల్ అనేది పూసుకోవాలండి. అప్పుడే మనకి అతుక్కోకుండా వస్తుంది కజ్జికాయ మనం ప్రెస్ చేసినప్పుడు. పూసేసుకున్నాక ఈ చపాతీ చేసాం కదా, దాన్ని దీని మీద పెట్టేయాలి ఈ విధంగా. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చూర్ణం ఉంది కదా, దాన్ని మీకు ఎంతైతే కావాలో అంతైతే పెట్టుకోండి. మీ కజ్జికాయని బట్టి మీరు పెట్టుకోండి. లోపల పెట్టేశాక ఒకసారి ఇదండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్రెస్ చేసేయాలి. గట్టిగా ప్రెస్ చేయాలండి, అప్పుడే మనకి కొసలు అనేది ఊడకుండా వస్తాయి. ఈ ఎక్స్ట్రా పిండినంతా పక్కన పెట్టేసేయాలి. ఇదండి, చూడండి కొద్దిగా ఆయిల్ తక్కువైంది, అందుకే నాకు చివర అతుక్కుంది కొంచెం. అదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కజ్జికాయ అనేది. చూడండి, ఈ విధంగా మొత్తం మనం కజ్జికాయలని చేసి పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఆరనిచ్చామంటే మనకి ఆయిల్లో వేయగానే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఇందులోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలండి.
ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ఒక్కొక్కటిగా ఈ కజ్జికాయలు చేసి పెట్టుకున్నాం కదా, ఎన్ని కజ్జికాయలు అయితే మనకి ఆ కడాయిలో పడతాయో అన్నిటినీ జాగ్రత్తగా వదులుకోవాలి ఆయిల్లో. చూడండి, ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసుకొని ఈ కజ్జికాయలని అయితే బాగా ఆయిల్లో వేపేయాలి. వెనక సైడ్ ఒకసారి తిప్పేసి ఒకసారి కాల్చేద్దాం. మంట హై ఫ్లేమ్ ఉందంటే మాడిపోతాయండి, బాగా కాలవు. అందుకే మీడియం పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేసాయి కజ్జికాయలు, ఎంత బాగా వచ్చాయి కదా. చూడండి, కజ్జికాయలు రెడీ. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.